దేవుడు ఆయన మాట సెలవిస్తే దేవదూతలు నీ గుమ్మము ముందు నిల్చుంటారు. ఏ శత్రువు నీ ఇంటిలో అడుగు పెట్టకుండా, ఏ కీడు నీ జీవితంలో జరగకుండా, ఏ రోగము నీ జీవితంలో ఉండకుండా, ఏ లేమి నీ జీవితంలో పని చేయకుండా ఆ శాపములన్నిటి నుండి దేవుడు విడుదలనిస్తాడు, కాపాడుతాడు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయనను స్తుతించడం, ఆరాధించడం. పరలోకంలో ఏముందమ్మా అంటే అక్కడ సంతోషం ఉంది, అక్కడ దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, అది తప్ప వేరే పని లేదని చాలాసార్లు మనము బైబిల్ని ఆధారం చేసుకొని మనము తెలుసుకున్నాం. అయితే ఆ పరలోకము ఇక్కడ ఎందుకు రాకూడదు? అక్కడికే వెళ్ళి ఎందుకు ఆరాధించాలి? అక్కడికే వెళ్ళి ఎందుకు నీతిగా బ్రతకాలి? అక్కడికే వెళ్ళి ఎందుకు నువ్వు ఇక్కడ ఈ లోకములో కూడా నువ్వు అలాంటి జీవితం జీవించవచ్చు కదా? దేవుడు కోరుకున్నదే. నువ్వు ఈ లోకములో కూడా అట్టి స్వభావమును కలిగి ఇదిగో ఈ లోకములో నువ్వు జీవించాలి. పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు ఆ పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది. ఏంటది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమును నిర్మించినట్లు భూమి అందును నెరవేరును గాక. మరి భూమి పైన మనం చేసే ప్రార్థన, మరి దేవుడు నేర్పించిన ప్రార్థన, మరి దాన్ని మనం అనుసరించాలి కదా. ఎంతమంది అనుసరిస్తూ ఉన్నారు? ఒకవేళ మనం అనుసరిస్తే మన కుటుంబం నిజంగా గొప్ప సంతోషం, గొప్ప దీవెన, సమృద్ధి, ఆ యొక్క నెమ్మది. నేను చెప్తున్నాను, అన్ని విషయములో ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నడుస్తాడు. హల్లెలూయా. ఒకప్పుడు నడిచిన దేవుడు ఇప్పుడు ఎందుకు నడవటం లేదు అంటే మన ఆలోచన, మన విశ్వాసం, మన నడత దేవునికి చాలా విరుద్ధంగా ఉన్నది. కాబట్టి అదే మనము దేవునికి సమీపంగా ఉన్నట్లయితే ఆ దేవుడు ఎందుకు నీకు తోడుగా ఉండడు? ఆ దేవుడు ఎందుకు నిన్ను నడిపించడు? ఆ దేవుడు ఎందుకు నీకు బోధించడం? ప్రతిదీ బోధిస్తాడు, ప్రతిదీ నీకు తెలియజేస్తాడు. ఇదిగో ఆపద వస్తుందా, వెంటనే దూతను పంపించాడు. ఇదిగో హేరోదు ఆయన వస్తున్నాడు సైన్యముతో, జాగ్రత్త, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అంటే ప్రతిదీ ఆయన చెప్తాడు. స్వప్నమందు గాబ్రియేలు దూత హెచ్చరించాడు. ఎందుకు? దేవుని ప్రణాళిక మరి నీ జీవితంలో లేదా? లేదు. అయితే నువ్వు అడగాల, దేవా నీ ప్రణాళిక చొప్పున నా జీవితం ముందుకెళ్ళాలా, నీ చిత్తము నా జీవితంలో జరగాలి, నువ్వు చెప్పినట్లు నేను జీవిస్తాను, నువ్వు ఏదైతే నాకు బోధిస్తావో దాని ప్రకారం నేను నడుచుకుంటాను, ఆ విధంగా నాకు బోధించు, నా మార్గములన్నీ తెరువు. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానుసారం జీవించడానికి సిద్ధపడతావో ఆయన ఒక దూతను నీ కొరకు నియమించి ఆ దూతను పంపుతాడు నీ దగ్గరికి. నీకు తోడుగా ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, నీకు బోధిస్తాడు, నీ మనసులో ఆలోచనలు నీకు చెప్తాడు. మంచి ఆలోచన, సరి అయిన మార్గం, సరి అయిన పనులు, సరి అయిన నిర్ణయాలు, ఇవన్నీ కూడా నీకు తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము సరైనదిగా ఉంటుంది అప్పుడు. కానీ ఈరోజు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము అది నీకు అవమానాన్ని మిగులుస్తుంది, చేదు మిగులుస్తుంది. కాబట్టి దేవుని చిత్తానుసారము ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే 44:3 వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. ఎంత గొప్ప సైన్యమున్నా, ఎంత ధనమున్నా, ఎంత గొప్ప బలగమున్నా అదేది కూడా పనికి రాలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశాను. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం విన్న నీవు ఈరోజు నుండి ఆయన కటాక్షమును పొందుకుంటారు,
ఆయన దక్షిణ హస్తమే వారికి విజయమునిస్తుంది. ఆయన బాహువే, ఆయన ముఖకాంతియే వారికి అన్ని విషయములో విజయాన్ని కలుగ చేయబోతుంది. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆమెను చెప్పినరో మీ అందరి జీవితంలో ఒక కొత్త అభిషేకం మిమ్మల్ని నడిపించబోతుంది ముందుకి. హల్లెలూయా. ఒక న్యూ అనాయింటింగ్ కదా, ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో మరి ఆ విశ్వాసముతో మనం కనెక్ట్ అయితే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఏం లేదు, మన విశ్వాసంతో కనెక్ట్ అవ్వాలా. ఎట్లా కనెక్ట్ అవ్వాలా? విశ్వాసముతో కనెక్ట్ అవ్వాలా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కాబట్టి నీ విశ్వాసముతో నువ్వు దీనిని గనక నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, నువ్వు కనెక్ట్ అయితే గనక ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన అభిషేకములోనికి దేవుడు నేను నడిపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రత్యేకమైన అభిషేకములోనికి నువ్వు ఎంటర్ అవుతావో, నేను చెప్తున్నాను, దేవదూతులను నీకు దేవుడు నియమిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ ఫెయిత్ ద్వారా దాంట్లో కనెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఏంజెల్ని నియమిస్తాడు. దేవుడు మీకు తోడై ఉండి ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు సంబంధమైన జీవితంలోనికి మిమ్మల్ని నడిపించును గాక. ఈ రోజు నుండి ఆయన దూతలను మీకు నియమించి మీకు ఆలోచన చెప్పి మీరు ఎప్పుడు ఏ పని చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, మీ పిల్లల జీవితంలో కానీ మీ జీవితంలో కానీ, మీ శరీర విషయంలో, ఆత్మ విషయంలో, ఈ లోకములో పరలోకములో మీరు ఎలా ఉండాలో, ఏమి చేయాలో అన్నీ కూడా ఆయన మీకు బోధించి సరి అయిన మార్గమును మీరు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, అయ్యా నీవు లేకుండా మేమేమి చేయలేం తండ్రి. ఆస్తులున్నా, అధికారం ఉన్నా, వేల మంది బలగం ఉన్నా, ప్రభా ఈ లోకమంతా కూడా కలిసిన మేము మట్టుకు ఏది సాధించలేము. ఎందుకంటే అయ్యా నీవు సృష్టికర్తవని, నీవే నడిపించువాడవు, విజయమునిచ్చువాడవు, నెమ్మదినిచ్చువాడవు, సంతానమునిచ్చువాడవు, గర్భఫలము తరతరములను ఆశీర్వదించువాడవు, పేరు పెట్టి పిలుచువాడవు, స్థిరపరచువాడవు, సమాధానపరచువాడవు, బలమిచ్చువాడవు, కనికరించువాడవు నీవే. కాబట్టి ప్రభా బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నా. వీరందరినీ కూడా ప్రభా నీవు బలపరచుమని, స్థిరపరచుమని, సరి అయిన మార్గంలో నడిపించుమని, అద్భుతమైన విజయాలను వారికి అనుగ్రహించుమని నాజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.